హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. దీపావళికి వీడియో పెట్టాను, అప్పటి నుంచి ఇంకా చాలా రోజులు అయిపోయింది వీడియో పెట్టలేదు. ఈరోజు మార్నింగ్ మా పిల్లల్ని స్కూల్కి దింపడానికి వెళ్ళేటప్పుడు మార్కెట్లో చాలా ఫ్రెష్గా కనిపించాయండి కాకరకాయలు. చిన్నగా ఉన్నాయని చెప్పి స్టఫ్డ్ కర్రీ చేద్దామని తీసుకొచ్చాను. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ దీనికి ఇవి చిన్నగా తొడుములు కట్ చేసుకొని ఈ పైన ఉండేదాన్ని లైట్గా పీలర్తో తీసుకోవాలి. ఈ కాకరకాయ కర్రీ నేను ఎక్కడ నేర్చుకున్నానంటే, ఫస్ట్ నా మ్యారేజ్ అయ్యే కొత్తలో నేను ఢిల్లీ వెళ్ళానండి. ఢిల్లీలో ఓ రాజస్థాన్ ఆంటీ మా ఇంటి పక్కన ఉండేవాళ్ళు. ఆవిడ దగ్గర నేర్చుకున్నానండి. ఆవిడ చేసేటప్పుడు నేను చూశాను, నేర్చుకున్నా. ఇంకొకసారి నేను ఆవిడ కలిసి చేసాం, అలా నేర్చుకున్నానండి ఢిల్లీలో. ఇప్పుడు మీకోసం అని ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. ఇలా పైన పీలర్తో అయినా తీసుకోవచ్చు, లేదంటే షాక్తో అయినా తీసుకోవచ్చండి. మధ్యలో చిన్న ఘాటు పెట్టుకొని దాని లోపల ఉండే విత్తనాలన్నీ తీసేయాలండి. లేతగుంటే ఉంచుకున్నా పర్వాలేదు, ముద్దురుగా ఉంటే మాత్రం ఆ పిక్కలను తీసుకోవాలి. ఇలా అన్నీ చూడండి, పిక్కలన్నీ తీసుకొని ఒక గిన్నెలో కొంచెం వాటర్ వేసి అందులో ఇవన్నీ వేసుకొని చిన్న చింతపండు, అది చేదు విరిగిపోవడానికి చిన్న చింతపండు వేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టి కొంతసేపు ఉడకనిద్దాం. చూడండి, ఉడుకుతున్నాయి కాకరకాయలు. ఇంకా కొంచెం గట్టిగా ఉన్నాయి, ఇంకొంచెంసేపు ఉడకాలి. కాకరకాయలు ఉడికేలోపు అందులో స్టఫ్ చేయడానికి మనం కారాన్ని తయారు చేసుకుందాం. కొంచెం ఎండు కొబ్బరి, ఒక స్పూన్ మినప్పప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ నువ్వులు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ జీలకర్ర ఇలా వేసుకొని ఇవి కొంతసేపు వేపుకుందాం. సిమ్లో పెట్టుకొని వేపుకోండి, హైలో పెడితే మాడిపోద్ది. అంతట్లోపు కాకరకాయ ఉడికిందో లేదో చూద్దాం. ఉడికిపోయాయండి. ఇవి మనం తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకుందాం. చల్లారేలోపు కారాన్ని తయారు చేసుకుందాం స్టఫ్ చేయడానికి. అలాగే మీ కారం తగ్గట్ట ఎండుమిర్చి వేసుకోండి. వేసుకొని మిరపకాయలు నల్లగా అయిపోకుండా కొంచెం ఇవి ఉబ్బినట్టు ఫ్రై అవుతాయి కదండి, లైట్గా స్మెల్ వస్తాయండి మిర్చి వేగేటప్పుడు. అప్పుడు ఆఫ్ చేసి చల్లార్చి దాన్ని మిక్సీ వేసి పొడి చేసుకుందాం. చూడండి, ఫ్రై అయిపోయి ఇప్పుడు మనం ఇవి ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకుందాం. ఒక చిన్న ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి అందులో ఫ్రై చేసుకుందాం. కొంచెం ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత అన్నీ కలిపి మిక్సీ పట్టుకుందాం. చూడండి, ఫ్రై అయిపోయాయండి ఇవి కూడా. అవి అన్నీ చల్లగా అయిపోయి అన్నీ కలిపి మిక్సీ వేసుకొని చూపిస్తా. ఇదిగోండి, ఇలా ఫ్రై చేసాను, చల్లగా అయిపోయాయి కదా. ఇది మిక్సీ వేసుకుందాం. ఇప్పుడు ఇది మిక్సీ సగం అయిన తర్వాత అప్పుడు అందులో ఉల్లిపాయ, కొత్తిమీర ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా మిక్సీ అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఇలా ఉల్లిపాయ, కొత్తిమీర వేసుకొని మనం స్మూత్గా మిక్సీ చేసుకుందాం. చూడండి, ఉప్పు సరిపోతే ఇప్పుడే ఉప్పు వేసుకొని లైట్గా ఒక స్పూన్ వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోండి. ఇదిగోండి, ఈ విధంగా ముద్దల కారాన్ని తయారు చేసుకొని ఇప్పుడు కాకరకాయలో నీరంతా వడకట్టేసి ఇలా ఒక్కొక్కటి స్టఫ్ చేసుకుందాం. ఇలా అన్ని స్టఫ్ చేసుకొని మనం ఇప్పుడు కడాయిలో కొంచెం ఆయిల్ పెట్టి అన్నీ అందులో వేసి మూత పెట్టి ఫ్రై చేసుకుందాం. అదే కళాయి పెట్టుకొని మనం ఇప్పుడు వాటిని ఫ్రై చేద్దాం.
మసాలా మిగిలిపోయిందంటే ఒక ఆనియన్ కట్ చేసి ఫ్రై అయ్యాక ఆ మసాలాని ఆయిల్లో వేసుకొని అలా కాకరకాయ పెట్టేసి మూత పెట్టి ఫ్రై చేసుకుంటే బాగుంటదండి. మసాలా అంతా పట్టి కాకరకాయకి అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి, ఫ్రై అవుతుంది కాబట్టి. చూడండి ఆయిల్ వేడెక్కింది కదా, మనం ఇందులో ఒక్కొక్కటి నీట్గా పెట్టుకుందామండి, మసాలా బయటికి రాకుండా. ఇలా పెట్టుకొని మధ్య మధ్యలో కొంచెం టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టకుండా మీడియంలో పెట్టి ఫ్రై చేయండి. చూడండి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా, మీరు స్లో మీడియంలో పెట్టి ఫ్రై చేసుకోండి. మూత పెట్టి కొంతసేపు అలా ఫ్రై చేసుకోవాలి. చూడండి మెల్లగా ఒక్కొక్కటి కొంచెం కొంచెం టర్న్ చేసుకుందాం. చూడండి ఫ్రై అయిపోయి చూడండి. పైన లైట్గా కొత్తిమీర చల్లుకొని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. చూడండి స్టఫ్డ్ కాకరకాయ తయారైపోయిందండి. ఎలా ఉందో మీరు ట్రై చేసి చెప్పండి. ఇది సాంబార్ అన్నం, పప్పు అన్నం, దోసకాయ పప్పు, రసం చేసుకొని చక్కగా ఒకటి పెట్టుకొని తింటే చాలా బాగుంటుందండి. అలాగే చేదు కూడా ఉండదు కాబట్టి చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకి చాలా మంచిది కూడా కాకరకాయ. అలాగే మీరు కూడా చేసి పెట్టండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.